నా పేరు శ్రీలక్ష్మి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అలా షేర్ చేసుకోవాలన్న విషయాల్లో ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ బేబీ హెల్దీగా ఉండాలి అంటే తల్లి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే టాపిక్ ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ప్రెగ్నెన్సీలో హెల్దీ బేబీ గ్రోత్ కోసం తల్లి డైట్ ఎలా ఉండాలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ప్రెగ్నెన్సీలో మనం తీసుకునే ప్రతి ఫుడ్ బేబీ హెల్త్ పై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుందని మీకు తెలుసా? కొంతమంది బేబీ హెల్దీగా పుట్టాలి అంటే బయట ఎక్స్పెన్సివ్ ఫుడ్స్ తింటేనే బేబీ హెల్దీగా పుడుతుంది అనే భ్రమలో ఉంటారు. కానీ ఇది నిజం కాదు. మన ఇంట్లో దొరికే చాలా సింపుల్ అండ్ హెల్దీ ఫుడ్స్ తో కూడా మన బేబీని హెల్దీగా మంచిగా గ్రో చేసుకోవచ్చు. ఈ విషయం మీకు తెలుసా? ప్రెగ్నెన్సీలో హెల్దీ బేబీ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం, వచ్చేయండి. నేను డాక్టర్ కాకపోవచ్చు, కానీ ఒక బేబీకి తల్లిని అండ్ సెకండ్ బేబీని మోస్తున్న ఒక అమ్మని. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ టిప్స్ తో పాటు మీ డాక్టర్ చెప్పిన టిప్స్ ని ఫాలో అవుతూ ఈ హెల్దీ ప్రెగ్నెన్సీ జర్నీని కంటిన్యూ చేయండి. బేబీ హెల్తీ గ్రోత్ లో తల్లి తీసుకోవాల్సిన మెయిన్ ఫుడ్స్ లో ఫస్ట్ది ప్రోటీన్. ప్రోటీన్ అనేది బేబీ బాడీ బిల్డింగ్ కి ఒక బ్లాక్ లాంటిది. బేబీ మజిల్స్, ఆర్గాన్, స్కిన్ ఇలాంటి ప్రతి గ్రోత్ కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే ఎగ్, మిల్క్, కర్డ్, పన్నీర్, పెసలు, కందులు, శనగపప్పు, చికెన్, ఫిష్, మటన్ ఇలా చాలా ఉంటాయి. ప్రెగ్నెన్సీ లేడీస్ మన డైలీ డైట్ లో కన్ఫామ్ గా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అంటే మార్నింగ్ ఎగ్, ఆఫ్టర్నూన్ దాల్, నైట్ మిల్క్ ఇలాంటివన్నీ కన్ఫామ్ గా తీసుకునేలా ట్రై చేయండి. ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకోవాల్సిన మెయిన్ ఫుడ్స్ లో సెకండ్ది ఐరన్ ఫుడ్. ప్రెగ్నెన్సీలో చాలా మందికి బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది. బ్లడ్ తక్కువ అయితే అందులో ప్రెగ్నెన్సీ తల్లి చాలా వీక్ అయిపోతుంది. తల్లి వీక్ అయితే బేబీ గ్రోత్ కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐరన్ ఫుడ్స్ కి ఎగ్జాంపుల్స్ అంటే పాలకూర, బీట్రూట్, డేట్స్, రెసిన్స్, పొమగ్రనేట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎక్సెట్రా ఇలా చాలా ఉంటాయి. ఐరన్ ఫుడ్స్ చాలా ఎక్కువగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో బ్లడ్ పెరగాలంటే. మనం ఐరన్ ఫుడ్స్ తీసుకున్న తర్వాత విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ చాలా మంచిగా ఉంటుంది. సో ఐరన్ ఫుడ్స్ ఏం తీసుకున్న తర్వాత వీలైనంత వరకు విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకోవాల్సిన మెయిన్ ఫుడ్స్ లో థర్డ్ది కాల్షియం. బేబీ బోన్స్, టీత్, మజిల్ డెవలప్మెంట్ కి కాల్షియం చాలా ఇంపార్టెంట్. కాల్షియం మంచిగా దొరికే ఫుడ్స్ కి ఎగ్జాంపుల్ మిల్క్, కర్డ్, పనీర్, నువ్వులు అండ్ రాగి ఇలా ఎక్సెట్రా. అండ్ డాక్టర్ మనకి కాల్షియం టాబ్లెట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇవి కన్ఫామ్ గా వేసుకోవాలి, అసలు నెగ్లెక్ట్ చేయకండి. ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకోవాల్సిన మెయిన్ ఫుడ్స్ లో ఫోర్త్ది ఫ్రూట్స్. ఫ్రూట్స్ లో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీలో బెస్ట్ ఫ్రూట్స్ అంటే యాపిల్, బనానా, పొమగ్రనేట్, ఆరెంజ్, గోవా, వాటర్ మిలన్, కర్బూజా ఇలా ఎక్సెట్రా. రోజుకి 2 ఫ్రూట్స్ అన్ని తీసుకోవడం హెల్త్ కి చాలా మంచిది. వీలైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రెగ్నెన్సీలో మెయిన్ గా తల్లి తీసుకోవాల్సిన కొన్ని ఫుడ్స్ లో ఫిఫ్త్ది వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కి కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్. సో మనం తీసుకున్న ప్రతి డైట్ లో వెజిటేబుల్ కర్రీ ఉండేలా చూసుకోండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. బెస్ట్ వెజిటేబుల్స్ కి ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, పాలకూర, బెండకాయ, బీరకాయ, దొండకాయ, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలా ఎక్సెట్రా. వీలైనంత వరకు మన ప్రతి డైట్ లో వెజిటేబుల్స్ కర్రీస్ ఉండడానికి
ట్రై చేయండి. ఎక్కువ క్యాలరీస్ ఉన్న వెజిటేబుల్స్ తీసుకోవడానికి చూడండి. ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకోవాల్సిన మెయిన్ ఫుడ్స్ లో మెయిన్ది వాటర్. ప్రతి ఒక్కరూ ఫుడ్ గురించి ఆలోచిస్తారు కానీ వాటర్ గురించి ఎవ్వరూ ఆలోచించరు. డైలీ 2 and 3 లీటర్స్ వాటర్ పక్కా తాగాలి. ప్రెగ్నెన్సీలో వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా? డిహైడ్రేషన్ తగ్గుతుంది, డైజెషన్ సిస్టమ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో మెయిన్ గా బాధపడేది మలబద్ధకం తగ్గుతుంది. అండ్ మన బేబీ చుట్టూ సరౌండింగ్స్ లో ఫ్లూయిడ్స్ కి మంచి సపోర్ట్ ఉంటుంది వాటర్ వల్ల. సో డైలీ 2 to 3 లీటర్స్ వాటర్ తాగడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీలో తల్లి మెయిన్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో మెయిన్ది అవాయిడెడ్ ఫుడ్స్. కొన్ని ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. మన బేబీ హెల్దీగా ఉండాలన్నా, సేఫ్ గా ఉండాలన్నా మనం కొన్ని ఫుడ్స్ ని తినకూడదు. అవేంటి ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీలో తల్లి అవాయిడ్ చేయాల్సిన కొన్ని ఫుడ్స్: ప్యాకెటెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బయట దొరికే ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్, కాఫీ టీ ఎక్కువగా తాగడం, పచ్చి బొప్పాయి, పైనాపిల్ ఇలా ఎక్సెట్రా, రా చికెన్, పచ్చి గుడ్లు ఇలాంటివి ఏం తీసుకోకూడదు. ఇలాంటి ఫుడ్స్ చాలా లిమిట్ గా తీసుకోవాలి. తీసుకున్నామా లేదా అన్నది తీసుకోవాలి తప్ప హెవీగా తీసుకోవాలని ట్రై చేయకండి. ప్రెగ్నెన్సీలో హెల్దీ బేబీ కోసం కాస్ట్లీ ఫుడ్స్ కాదు ఇంపార్టెంట్, మెయిన్ గా ప్రాపర్ డైట్ ఇంపార్టెంట్. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీటితో పాటు వాటర్, వీటిని సరిగ్గా తీసుకుంటే చాలు బేబీ గ్రోత్ కి మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.